తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సంచలనం సృష్టించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మెడికో ప్రియాంకను కారుతో ఢీకొట్టి మృతికి కారణమైన ఇద్దరు నిందితులకు ఇవాల్టి నుంచి 2 రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నిందితులు సురారపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్ను ఇవాళ దర్యాప్తు బృందం కస్టడీలోకి తీసుకొని విచారించబోతుంది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మనీష్ను నియమించారు. ఆయనతో పాటుగా అడిషనల్ ఎస్పీతో పాటు డీఎస్పీ సిఐ బాజీలాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరగబోతుంది. ఈ నెల 3వ తేదీ రాత్రి రాజమండ్రి ప్రసాదిత్య మాల్ దగ్గర డాక్టర్ ప్రియాంకను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టారు ఇద్దరు నిందితులు. దీంతో కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయింది మెడికో ప్రియాంక. దీంతో ఈ కేసులో లోతైన దర్యాప్తు కోసం పోలీసులు కస్టడీకి కోరారు. నిందితులిద్దరిని కస్టడీలోకి తీసుకున్న విచారించబోతున్నారు పోలీసులు. మెడికో ప్రియాంక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు నిందితులకు ఇవాల్టి నుంచి 2 రోజులు కస్టడీలోకి తీసుకుపోతున్నారు పోలీసులు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఇద్దరు నిందితులను ఈ రోజు 2 రోజుల వరకు కస్టడీలో ఉంచి విచారించబోతున్నారు. నిందితులు కస్టడీలోకి తీసుకొని విచారించబోతుంది దర్యాప్తు బృందం. మెడికో ప్రియాంక హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడి కాబోతున్నాయి. మెడికో ప్రియాంక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఇద్దరు నిందితులు కూడా ఈ రోజు నుంచి 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించబోతుంది పోలీసు బృందం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మాధవి, ఈ రోజు డాక్టర్ ప్రియాంక కేసుకు సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు ఇద్దరిని కూడా పోలీస్ కస్టడీకి అయితే కోర్టు అనుమతి అయితే ఇచ్చింది. ఈ రోజు 11 గంటల దగ్గర నుంచి 21వ తేదీ 11 గంటల వరకు విచారణ జరిపేందుకు కోర్టు అనుమతి అయితే మాత్రం ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి డిఎస్పీతో పాటు లోకల్ సిఐ కూడా విచారణాధికారిగా అయితే ఉన్నారు. ఇది 11 గంటల సమయంలో సెంట్రల్ జైలు దగ్గర నుంచి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొస్తారు. ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ లో పూర్తి స్థాయిలో విచారణ అయితే మాత్రం జరుపుతారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 3వ తేదీన డాక్టర్ ప్రియాంక అయితే మాత్రం ఉద్దేశపూర్వకంగా యాక్సిడెంట్ చేసినట్లయితే కేసు అయితే నమోదు చేశారు. దానికి సంబంధించి కీలక పరిణామాలు అయితే దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఏ అంశాలు చోటు చేసుకున్నాయి, అసలు ఆ రోజు ఏం జరిగింది, వాళ్ళు ఎక్కడెక్కడికి తిరిగారు, కేవలం మద్యం మాత్రమే సేవించారా, ఇంకేమైనా అంశాలు ఇంకేమైనా మాదక ద్రవ్యాలు ఏమైనా సేవించారా అనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు విచారణ అయితే మాత్రం జరగనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విచారణకు సంబంధించి అడిషనల్ ఎస్పీతో పాటు డిఎస్పీ సిఐ ఈ ముగ్గురు అధికారుల సమక్షంలో అయితే ఈ విచారణ అయితే మాత్రం కొనసాగనుందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో సోరారపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ వీళ్ళ ఇద్దరిని కూడా ఈ రోజు విచారణ అయితే మాత్రం చేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే కేవలం వాళ్ళు అంటే మద్యం సేవించడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందా, లేకపోతే ఎటువంటి మాదక ద్రవ్యాలు ఏమైనా సేవించి ఉన్నారా, వాళ్ళకి అంటే గతంలో ఏమైనా వీళ్ళకి వివాదాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేయనున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన డాక్టర్ ప్రియాంక కేసుకు సంబంధించి ఈ రోజు విచారణ అయితే మాత్రం అత్యంత వేగంగా జరగనుంది. 3 రోజుల పాటు ఈ విచారణ కూడా జరగనుందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్.